సార్ అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ ఆన్ టైంకి వచ్చారు. ఐఎమ్ రియలీ హ్యాపీ. ఎందుకంటే ఎర్లీగా స్టార్ట్ చేసేస్తాము. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. రెగ్యులర్గా చెప్పేదే సార్, నేనేం కొత్తగా చెప్పను. అయితే ఒకటి మాత్రం చెప్తాను. ఇట్స్ 26th వర్క్షాప్ మనం జరిపేది. వెరీ లిమిటెడే నేను చేసేది, మీ అందరికీ తెలుసు. లిమిటెడ్ సీట్సే. ఎందుకంటే ఈ సబ్జెక్ట్ వచ్చి ఇట్స్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ అండి. ఎలా ఉంటుందంటే స్లోగా ఎక్కుద్ది. కిక్ వచ్చి ఒకేసారి ఎక్కిందంటే పడిపోతారు. స్లోగా నిదానంగా ఎక్కి ఇక మీకు ఒక స్టేజ్లో అంటే ఒక్కొక్క ఎపిసోడ్ లాగా అనిపిస్తుంది మీకు. ఒక వెబ్ సిరీస్ లాగా అనుకోండి. ఒకటైంది ఏంట్రా ఒక 10 సీజన్లో 10 ఎపిసోడ్లో ఒక 2-3 ఎపిసోడ్ బోర్ కొడుతుంది. ఇక్కడ బోర్ కూడా కొట్టదు. ఎందుకంటే అంత ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఒకదానికి ఒకటి లింకు. కాబట్టి ఈ సెషన్ మీరు ఇది వచ్చి లైఫ్ టైం సార్. అది ఎందుకు నేను లైఫ్ టైం అని చెప్తున్నాను అనేది రేపు ఈవినింగ్ మీకు తెలుస్తుంది. ఇందులో ఎటువంటి మార్పు ఉండదు. ఇది నెక్స్ట్ కమింగ్ ఇయర్స్ అయినా సరే, నెక్స్ట్ మీరు మీ జనరేషన్కి కూడా మీరు ఇవ్వచ్చు. ఇది కమింగ్ జనరేషన్ ఉంది కదా, వాళ్ళు కూడా నేర్చుకుంటారు. ఎందుకంటే నేను చెప్పించేది ఒక పార్టు, మీరు అందులో కూడా డిఫరెంట్గా అనలైజ్ చేస్తారు ఒక్కొక్కరు. ఎందుకంటే ఈ సబ్జెక్ట్ వచ్చి అలాంటిది, అంత బ్యూటిఫుల్ అయిన సబ్జెక్టు. కాబట్టి నేను ఒకటే చెప్తాను, ఈ 2 days వచ్చి నా కంట్రోల్లో ఉన్నారు. మీ మొబైల్స్ అన్నీ కొద్దిగా సైలెంట్లో పెట్టేయండి, లేదంటే స్విచ్ ఆఫ్ కూడా చేసుకోండి, తప్పలేదు. ఎందుకంటే అంటున్నాను, ఇంట్రెస్ట్ వచ్చి ఇక్కడ ఉండాలి. మైండ్ ఇక్కడ ఉంటేనే ఈ సబ్జెక్ట్ మీకు ఎక్కుద్ది. కొంతమంది ఏం చేస్తారంటే సెషన్కి వస్తారు, వాళ్ళ మైండ్ ఎక్కడో ఉంటుంది, మళ్ళీ వాళ్ళు అంత అండర్స్టాండింగ్ చేసుకోకుండా వెళ్తారు. అది నేను అందుకే చెప్తాను, ప్రతి ఒక్కరు ఈ 2 days మీరు స్పెండ్ చేసి మీరు ఇది ఒక వాల్యుబుల్ టైం మీ లైఫ్లో. నాకు తెలిసి ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది మనీ ఎలా మనం ఎక్స్ట్రాక్ట్ చేయాలి, ఎలా సంపాదించాలని నేను మీకు డైరెక్ట్గా చెప్పించేస్తున్నా. ఈ పాయింట్లో డబ్బులు వస్తుంది, ఇక్కడ డబ్బు ఉంది, ఊరికే ఇక్కడ ఇది చేయండి అది చేయండి అలాంటి ఏ ఉండదు. వస్తుందా పోద్దా, ఎంత వస్తుంది ఎంత పోద్ది, పోయితే మళ్ళీ ఎలా సంపాదించుకోవాలి, అది ఇవన్నీ మీకు టోటల్గా వచ్చేస్తుంది ఈ సబ్జెక్ట్లో. కాబట్టి ఈ 2 days మీరు నాకు ప్రామిస్ చేయాలి, మైండ్ ఇక్కడే ఉండాలి. అదొకటే చెప్తాను. నేను రేపు ఈ సబ్జెక్ట్ వచ్చి రేపు ఈవినింగ్ మాట్లాడతాను, మీకు ఎలా అనిపించింది ఎలా ఉందని. ఎందుకంటే ఇప్పుడు సినిమా చూపించకుండా ఇక నేను ఎక్కువ మాట్లాడను. అది థ్యాంక్ యూ. రేపు ఈవినింగ్ మాట్లాడతాను. థ్యాంక్ యూ.